3 సార్లు గడ్డం గీకిరంటే అది ఎన్ని తరాలకు 30 ఏళ్ళకి గుర్తుండాలన్న. రోజు అదే అనుకున్నా, ఇంత కష్టపడుతున్నాం, మంచి సినిమా కావాలి. నిన్ను ఎవ్వరు గెలుకొద్దు, గెలికితే గెలుస్తావు నువ్వు. నిన్ను గెలికితే గెలుస్తావు, అందుకే నేను గెలుకొద్దు, మంచిగా సక్కులు గూల చేసి ఇడిచిపెట్టాలి. ఏదో నవ్వుకుంటా పోతావు కానీ గెలికినామా కథమే. అది ఏడ తింటున్నావో ఏడుంటున్నావో కానీ ఆ ఏరియాలో కొంచెం కరెంట్ ఎక్కువనే ఉన్నది ఆడ. గ్రేట్ అమ్మ నాయన మంచి కాంప్లిమెంట్ ఎవరు గెలికితే గెలుస్తావు. అజ్బరు చేస్తున్నాగా నేను, నువ్వు గెలికిన కొద్దీ గెలుస్తావు, అందుకే అన్ని గెలుకొద్దు రాడు, ఊకే గెలుస్తున్నది నాకు అనిపిస్తున్నది. నిన్ను ఎవరు గెలికినా కూడా చూసినాం కదా, పెద్ద పెద్దోళ్ళు ఎంతమంది, నిన్న మొన్న కూడా చూసినావు ఒక ఇట్లా పేరు చేయందుకు కానీ నువ్వు మళ్ళా గెలుసుడే. మజా వచ్చింది అంటే నీ క్యారెక్టర్లకి నేను వచ్చిన, నేనైనా కూడా ఇదే ఇస్తా కదా, సఫా వెనకటికి ఒక బాణం ఇడిస్తే 10 వెళ్తాయి చూడు జప్పు, అట్లా పోతున్నాయి. ఏడా అసలు మసలనిస్తలేవు, ఎవ్వరు కూడా మసలనిస్తలేవు. అంటే మంచిగున్నాను దినాలు మంచిగానే ఉంటాం రా, కూరగాయలు జర దగ్గర పెట్టుకుని అన్నట్టు మంచిగా ఇచ్చినవి. అద్దం లెక్క మనం అంటే బట్టలు గిట్టలు జర బేకారుగా ఉన్నాడు వీడు ఇట్లా ఉంటాడు చిచ్చోరా, మనసు ఏమున్నది అనేది చూడాలి. ఆ మనసు క్లియర్ కట్గా ఇలా చిరంజీవి సార్ దగ్గరికి పోతున్నాం, బాలకృష్ణ సార్ దగ్గరికి పోతున్నాం, ఒట్టిగానే రాణిస్తారు వాళ్ళు. వీడు అద్దం పెట్టుకొని పోవాలి, అద్దంలో ఫోటో కనిపించాలి, అది ఒట్టిగా రాదు, నటిస్తే రాదు. నేను కూడా మసాలు ట్రై చేసిన కానీ అద్దం జర మాస్కున్నది. అది క్లియర్ చేసుకోవాలి, తుడుచుకోవాలి మంచిగా.